హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బ్యాక్ లక్ష్మీ భాస్కర్ కిచెన్. సింపుల్ అండ్ టేస్టీగా క్యాలీఫ్లవర్ కూర చేసి చూపిస్తానండి ఈరోజు. ఈ క్యాలీఫ్లవర్ కూర తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా చేశారంటే చాలా బాగుంటుంది. ఇన్ని రోజులు క్యాలీఫ్లవర్ కూర మిస్ అయ్యామా అన్న ఫీలింగ్ వాళ్ళైతే కూడా వస్తుందండి. అంత బాగుంటుందండి. ఇలా చేశారంటే ఇంకెందుకండి ఆలస్యం, మనం కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాము. నేను ఒక క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి. దాన్ని ఇలా చిన్ని ముక్కలుగా కట్ చేసేసానండి. ఇందులో దుమ్ము ధూళి పురుగు పుట్ట అన్నీ ఉంటాయన్నమాట. వీటిని శుభ్రం చేసుకోవాలండి బాగా. నేనైతే స్టవ్ మీద ఒక కళాయి పెట్టి దాంట్లో సగానికి నీళ్లు తీసుకుని ఒక హాఫ్ స్పూన్ పసుపు, కొద్దిగా రాళ్ళుప్పు వేసి నీళ్ళని ఒక్కసారి కలిపి బాగా మరిగించేసానండి. ఇలా మరుగుతున్న నీళ్ళలో నేను శుభ్రం చేశాను కదండి, చిన్న ముక్కలుగా తీసాను కదా క్యాలీఫ్లవరు, వాటినైతే వేసేసి గరిటెతో ఒక్కసారి పైకి కిందికి ఇలా కలపాలండి. వాటిలో దుమ్ము ధూళి ఏమైనా చిన్ని పురుగున్నా అంతా కూడా వేడికి బయటికైతే వచ్చేసి శుభ్రంగా అవుతాయండి. వీటిని ఒక 5 నిమిషాలు వేడి నీటిలో ఉంచి నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ముక్కలన్నీ కూడా. ఆ నీళ్ళైతే తీసేసానండి. మళ్ళీ ఇంకో కొన్ని నీళ్ళు మంచినీళ్ళు తీసుకుని వాటిలో ఈ ముక్కల్ని వేసి బాగా ఇలా రఫ్ చేస్తూ బాగా శుభ్రం చేసేయాలండి. ఈ శుభ్రం చేసిన వాటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. చూసారు కదా, ఇలా బౌల్లోకి తీసుకుని వీటిని పక్కన పెట్టేశానండి శుభ్రం చేసి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక స్పూన్ పుచ్చపప్పు, 2 ఇంచులు వెండి కొబ్బరి, 2 ఇంచుల అల్లం, 4 వెల్లుల్లి రేఖలు వేస్తున్నానండి. ఒక్కసారి దీన్ని గ్రైండ్ చేశాను. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసి పేస్ట్గా చేసుకోవాలండి. ముందుగా నీళ్ళు వేస్తే బాగోదండి. చూసారు కదా ఎంత చక్కగా పేస్ట్ రెడీ అయింది, పక్కన పెట్టాను. స్టవ్ మీద ఒక కళాయి పెట్టి ఒక 5 స్పూన్ల ఆయిల్ వేసి 2 దాల్చిన చెక్క, 2 లవంగ మొగ్గ, కొంచెం జీలకర్ర వేసి చిటపటలాడించాను. ఇప్పుడు నేను 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పక్కన పెట్టానండి. వాటిని అయితే వేసేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కసారి ఉల్లి ముక్కల్ని అటు ఇటు కలుపుకుంటూ బాగా మగ్గించాలండి, పచ్చివాసన పోయేలాగా. 2 రెమ్మల కరివేపాకు దూసి వేస్తున్నానండి. ఇప్పుడు కరివేపాకు కూడా ఒకసారి పైకి కిందికి బాగా కలిపి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను. పసుపు అంతా ఉల్లి ముక్కలకు పట్టేలాగా పైకి కిందికి బాగా కలపాలండి. ఉల్లి ముక్కలు అయితే చాలా చిన్నగా కోసాను కాబట్టి తొందరగా మగ్గిపోయాయి. అలాగే 3 పచ్చిమిర్చి సన్నగా చీల్చి వేస్తున్నాను. ఒక్కసారి అటు ఇటు కలిపి నేను ఒక 3 పెద్ద టమాటోలు తీసుకున్నానండి. ఇవి బాగా పండినవి తీసుకుంటే కూర చాలా బాగుంటుందండి. బాగా ముగ్గినియండి. ఇవి చిన్ని ముక్కలుగా కట్ చేసి వేసి నేను ఒక 5 నిమిషాలు మూత పెట్టేశానండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసారా, టమాటా బాగా అయితే మగ్గిపోయిందండి. ఇలా మగ్గిన టమాటాలని పైకి కిందికి కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకోవాలండి. టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేస్తున్నానండి. ఈ పేస్ట్ని కూడా ఆయిల్లో బాగా ఉల్లి ముక్కలకి టమాటా ముక్కలకి బాగా పట్టించి బాగా మగ్గించాలండి. అలా మగ్గడం వల్ల కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్లో మగ్గడం వల్ల 2 స్పూన్లు కారం, రుచికి సరిపడగా రాళ్ళుప్పు, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి ఇదంతా కూడా ఒక్కసారి పైకి కిందికి ఉప్పు కారాన్ని ఆయిల్లో బాగా ఏగనివ్వాలండి. అడుగంటకుండా చూసుకుంటూ బాగా కలుపుకుంటూ ఇలా కారం ఉప్పు మగ్గిన తర్వాత కొద్దిగా నీళ్లు వేస్తూ ఇలా కొంచెం తిక్క గ్రేవీతో కూరని ఇలా కలిపిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టిన ముక్కలనైతే వేసేయాలండి. ఇవి మొత్తం అన్నీ కూడా వేసేసాను. ఇప్పుడు పైకి కిందకి బాగా ముక్కలకి మసాలా ఉప్పు కారం పట్టేలాగా బాగా ఇలా ఒకసారి పైకి కిందకి ఇలా కలిపేసుకోవాలండి. ఇలా కలిపిన వాటిలో
కొంచెం కొంచెం నీళ్లు వేస్తూ సరిపడగా ఒక్కసారి పైకి కిందకి కలిపి నీళ్లు సరిపోతాయో లేదో చూసుకుని వేసుకోవాలండి. నేనైతే ఇంకొంచెం నీళ్లు వేస్తున్నాను. ఒక్కసారి కూరంతా కూడా బాగా సదిరేసి మూత పెడుతున్నానండి. ఒక 15 నిమిషాలు మూత అయితే పెట్టేశానండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కూర రెడీ అయిపోయిందండి. క్యాలీఫ్లవర్ కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది ఇలా వండారంటే. స్పైసీ కోసం నేను ఒక పెద్ద నిమ్మకాయ తీసుకున్నానండి. దాన్ని కట్ చేసి నిమ్మరసం అయితే కూరలో పిండేస్తున్నానండి. ఇలా నిమ్మరసం పిండడం వల్ల చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మా చెట్టున ఉన్న పుదీనా వేస్తున్నానండి. ఫ్రెష్గా కోసి కొద్దిగా. నా దగ్గర కొత్తిమీర అయితే అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. వేసిన తర్వాత పైకి కిందకి ఒక్కసారి ఇలా కలిపి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి. వేడి వేడిగా క్యాలీఫ్లవర్ కూర అయితే రెడీ అయిపోయిందండి. పూరీలోకి, చపాతీలోకి, దోశలోకి, రైస్లోకి దేంట్లోకైనా కూడా ఈ కూర చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఒక గిన్నెలోకి కూరని సర్వ్ చేసేస్తున్నానండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. తింటే ఇంకా బాగుంటుందండి ఈ క్యాలీఫ్లవర్ కర్రీ. మీరు ఒక్కసారి ఈ క్యాలీఫ్లవర్ కర్రీని ఇలా ట్రై చేయండి. మీకే తెలుస్తుంది ఎంత టేస్టీగా ఎంత బాగుంటుంది అనేది. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.